ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేదు. కనీసం ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితులు లేదు. కనీసం డిఏలు ఇచ్చే పరిస్థితులు లేదు. ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్ ఇచ్చే పరిస్థితులు లేదు. అనేకమైనటువంటి హామీలు పక్కన పెట్టండి, కనీసం చిన్న చిన్న బిల్లులు కూడా క్లియర్ చేసే పరిస్థితులు లేదు. కానీ నిమిషానికి 20 లక్షల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నది. కానీ ఈ రాష్ట్ర పరిస్థితి ఈరోజు జిఎస్డిపిలో 50% పైన అప్పులు చేసేటువంటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. ఈరోజు ఈ రాష్ట్రంలో 9 లక్షల కోట్ల రూపాయల అప్పై ఈ రాష్ట్ర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వైపు పరుగులు తీస్తూ ఉన్నది. ఇంకా మేకపోతు గాంభీర్యం చేసుకొని రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి తప్పుడు హామీలు ఇచ్చి భ్రమపెట్టి మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఒకవైపు ఉంటే, ప్రతి నెల మీరు అప్పులు కట్టలేని పరిస్థితిలో మరొక వైపు ఉంటే, సిగ్గు లేకుండా మూసీ పేరు మీద 10,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 2 గుత్తేదారుల కోసం అది డిజైన్ చేసుకొని, మళ్ళీ ఈరోజు ఇంకొక గుత్తేదారికి ఇంపీచ్మెంట్ కోసం ఇంకొక గుత్తేదారిని కృషి చేయడం కోసం మళ్ళొక 11,000 కోట్ల రూపాయలు మూసీ మీద ఖర్చు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కోడంగల్ పేరు మీద, మూసీ పేరు మీద, ఫ్యూచర్ సిటీ పేరు మీద వీరు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఈరోజు కనీస సౌకర్యాల కోసం కూడా రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రం లేదు. గ్రామ పంచాయతీల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. మున్సిపాలిటీల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపురిస్తే ఈయన మాత్రం జల్సాల కోసం, గుత్తేదారుల కోసం, కాంట్రాక్టులకు, కమిషన్ల కోసం 1,000 కోట్ల రూపాయలు గుత్తేదారులకు ఖర్చు పెడతా ఉన్నాడు. మరి పనులు ఏమన్నా అవసరం వచ్చిన పనులు అంటే గుత్తేదారులు ఎక్కడో ఇంట్లో కూర్చొని గుత్తేదారు డిజైన్ చేసినటువంటి డిజైన్లు, దాంతోపాటు గుత్తేదారులు ఎస్టిమేట్స్ వాళ్ళే తయారు చేస్తారు. కాంట్రాక్ట్లు ఎవరికి ఇవ్వాలనో వాళ్ళే తయారు చేస్తారు. మరి బిల్లులు ఎవరికి పేమెంట్ చేయాలనో కూడా వాళ్ళే తయారు చేస్తారు. గుత్తేదారులకు పేమెంట్ రావాలంటే 10% ఇక్కడ మెగా శ్రీనివాస్ రెడ్డి అట, ఆయనకు పోయి పేమెంట్ ఇస్తే ఆయన బిల్లులు తీసుకొచ్చి క్లియర్ చేసి ఇస్తున్నాడట. ఎక్కడికక్కడ బ్రోకర్లను పెట్టుకొని, ఎక్కడికక్కడ మీరు బ్రోకర్లను పెట్టుకొని 10% ఈరోజు కమిషన్లు తీసుకొని బిల్లులు ఇస్తూ ఉన్నారు. టెండర్లు ఎవరికి ఇవ్వాలో మీరే డిసైడ్ చేస్తారు. డిపిఆర్ మీరే తయారు చేస్తారు. డిజైన్ మీరే చేస్తారు. కాంట్రాక్టులు మీరే డిసైడ్ చేస్తారు. బిల్లులు కూడా మీరే ఇప్పించుకుంటారు. ఇంత ఘోరమైన పరిస్థితి. ఒకవైపు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పెండింగ్ బిల్లులతో పాటు ఎక్కడ అభివృద్ధి కోసం కూడా కనబడతలేదు. మొత్తం గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీల వరకు, గ్రామ పంచాయతీ నుంచి హైదరాబాద్ సిటీ వరకు ఎక్కడికక్కడ గుంతల రోడ్ల దగ్గర నుంచి అభివృద్ధికి నోచుకునేటువంటి తాగునీటి సమస్యలతోటి, మురుగు బోర్లతోటి, డ్రైనేజ్ సమస్యలతోటి ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా మారితే మీరు మాత్రం ఇక్కడ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఉన్న సిటీకే దిక్కులేదు. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ ఫ్యూచర్ సిటీ మీ అన్నదమ్ముల కోసం చేస్తూ ఉన్నారా, లేకుంటే మీ ఆస్థాన గుత్తేదారుల కోసం చేస్తూ ఉన్నారా, ఎవరి కోసం చేస్తూ ఉన్నారో తెలియదు. కానీ దయచేసి ఉన్న సిటీని బాగు చేయండి, ఉన్న మున్సిపాలిటీలను బాగు చేయండి, గ్రామ పంచాయతీల పరిస్థితులు బాగు చేయండి అని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఫీ రియంబర్స్మెంట్కి 15,000 కోట్లు బాకీ ఉన్నది. ఆరోగ్యశ్రీ బిల్లు కోసం 15,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 8,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. అదే మాదిరిగా ఎంప్లాయ్మెంట్ డ్యూస్ 6,000 కోట్లు, 13,000 కోట్ల రూపాయలు కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం. గ్రామ పంచాయతీ సర్పంచుల బిల్లు దాదాపు 1,000 కోట్లు. మున్సిపాలిటీ కార్పొరేషన్ల కోసం 2,500 కోట్లు. సింగరేణిలు 60,000 కోట్ల రూపాయలు. దాదాపు ఈరోజు డిస్కంలు ఈరోజు అప్పులలో కూరుకుపోయి ఉన్నాయి. అదే మాదిరిగా ట్రాన్స్కో కూడా దాదాపు 1,00,000 కోట్లలో అప్పులలో పడినది. ఈరోజు ఆర్టీసీ దాదాపు 12,000 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ బకాయి పడ్డది. ఇన్ని రకాలుగా ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కనీసము
కనీస సౌకర్యాల కోసం తీసుకున్నటువంటి అప్పులు చెల్లించలేకుంటే, మరొక వైపు లక్షల కోట్ల రూపాయలు బకాయి పడితే మీరు చెల్లించాల్సినటువంటి బిల్లులు చెల్లించకుండా ఈరోజు కొడంగల్లో లిఫ్ట్ అంటారు, లేకుంటే హైదరాబాద్లో మూసి అంటారు, ఫోర్త్ సిటీ అంటారు, ఫ్యూచర్ సిటీ అంటారు. మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారో కనీసం పొందనైనటువంటి మాటలు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారా, లేకుంటే అన్ని తెలిసినటువంటి మూర్ఖుడు లేక మాట్లాడుతూ ఉన్నారా? ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు తాగడానికి నీళ్లు లేకుంటే ట్యాంకర్లతోటి ఒకవైపు మోస్తున్నటువంటి పరిస్థితి స్లమ్ ఏరియాస్లో చూస్తూ ఉన్నాం. కనీస సౌకర్యాలు కూడా నోచుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజాస్వామ్యమా లేకుంటే ఇది క్యాపిటలిజమా అర్థం కాని పరిస్థితి. క్యాపిటలిస్టులు ఈరోజు ఈ రాష్ట్రాన్ని డిక్టేట్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. వాళ్ళు చెప్పిన రీతిలో, చెప్పిన పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నట్టు స్పష్టమవుతున్నది. సామాన్యుడు ఈరోజు 2 పూటలు తినడానికి కూడా బాధపడే పరిస్థితి ఒకవైపు ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి, ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ఖజానాను కొల్లగొట్టి, ఈరోజు మీరు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇచ్చిన సంక్షేమం కోసం ఆలోచన చేసే పరిస్థితుల్లో లేదంటే ఇంతకన్నా మరి ఇంకొకటి లేదని చెప్పి అంటా ఉన్నాను. ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిప్యుటేషన్ సీఎంగా మారిపోయాడు. బట్టి విక్రమార్క ఒక లూటి విక్రమార్కగా మారిపోయాడు. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ రాష్ట్రంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని కమిషన్ డిపార్ట్మెంట్గా మార్చి, ఎక్కడికక్కడ సింగరేణిలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు మీరు చూసిండ్రు. గతంలో తాడిచెర్లను గురించి ఏఎంఆర్ సంస్థకి ఇచ్చినటువంటి తాడిచెర్లలో 20,000 కోట్ల రూపాయలు దీంట్లో కుంభకోణం ఉన్నదని చెప్పేసి గతంలో వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు కదా, మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేపిస్తలేడని అడుగుతున్నా. అదే మాదిరిగా మరి కేంద్ర ప్రభుత్వం సింగరేణి నష్టాలు ఉన్నది, సింగరేణిని బాగు చేయాలని చెప్పేసి మొన్నటికి మొన్న నైనా బ్లాక్ ఇస్తే, ఈ నైనా బ్లాక్ని సీఎం మనుషులకు రావాలన్నా, డిప్యూటీ సీఎం మనుషులకు రావాలని చెప్పి మీరు కొట్లాడుకొని ఈరోజు నైనా బ్లాక్ మొత్తం పూర్తిగా, నైని బ్లాక్ మొత్తం పూర్తిగా క్యాన్సర్ అయ్యే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని బాగు చేయాలని ఇంకా 2 బ్లాకులు ఇస్తే, ఆ 2 బ్లాకులలో కూడా మీకు బంగారమే కనపడతా ఉన్నది, నిధులే కనపడతా ఉన్నాయి, పైసలే కనపడతా ఉన్నాయి, కమిషన్లే కనపడతా ఉన్నది తప్ప సింగరేణిని బాగు చేసి సింగరేణి సంస్థను లాభాల బాట నడిపించాలని మాత్రం మీకు లేదు. ఈరోజు సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్లు ఇవ్వరు. గతంలో 3rd గ్రేడ్ బ్లాక్ అని చెప్పేసి మీరు తాడిచెర్ల బ్లాకుని మీరు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి అప్పచెప్తే, ఈరోజు దాన్ని గ్రేడ్ 1 కోల్ కింద మీరు 3,500 రూపాయలకు టన్ను కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడి? గత ప్రభుత్వం తప్పిదం చేస్తే మరి దాన్ని కరెక్షన్ చేయాల్సింది పోయి మళ్ళీ అదే గుద్దదారులతోటి మీరు లాలూచి పడి దాన్ని కంటిన్యూ చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈ రకంగా బట్టి విక్రమార్క మొత్తం లూటి విక్రమార్కగా మారిపోయాడు. ఆయన పక్కన ఉండేది రేవంత్ రెడ్డి. తే 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 అంటున్న ఆయన రేవంత్ రెడ్డి పోయి తేవంత్ రెడ్డి అయిపోయాడు. ఇద్దరు కలిసి ఒకరు లూటీ చేస్తే ఒకరు తెమ్మంటున్నారు. లూటి విక్రమార్క, తేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నమాట వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ అవుతూ ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి, నీకు 10 సీట్లు వచ్చే పరిస్థితి లేదా? నీకు తెలియదా? కనీసం జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టడానికి భయపడతా ఉన్నావు, కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టడానికి భయపడతా ఉన్నావు. నువ్వు కూడా ఈరోజు 10 ఏళ్ళు నేనే ఉంటాని మేకపోతే గంభీర మాటలు మాట్లాడడం చాలా బాధ కలుగుతూ ఉన్నది. అంతేకాదు పైసల మీద పెట్టే దృష్టి మీరు ఈ అడ్మినిస్ట్రేషన్ మీద ఎందుకు పెడతలేరు? పాలన మీద ఎందుకు పెడతలేరు? ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మీరు గాడి తప్పినటువంటి పూర్తి ఈ వ్యవస్థను ఎందుకోసం అని చెప్పేసి మీరు దాన్ని కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో నేను
అధికారులను కోరుతా ఉన్నాను, దయచేసి వీళ్ళ ట్రాప్లో పడి మీరు ఎంతో కష్టపడి మీరు సివిల్స్ క్లియర్ చేసుకున్నటువంటి అధికారులు ఉన్నారు, ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి ఇంజనీర్లు ఉన్నారు, అనేక మంది ఈరోజు బ్యూరోక్రాట్స్గా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన మీరు ప్రెజర్ టాక్టిక్స్లో పడి ఈ మంత్రులు చెప్పేటువంటి నీచమైనటువంటి ఆలోచనతోటి చేసేటువంటి పనులలో మీరు ట్రాప్ కావద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను అంతేకాదు ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాను, ఒకవేళ